సాధారణ అభిమానం చూపిస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు ఇట్లా కూడా ప్రచారం చేస్తున్నారు. అవును, మరి ఉన్నాయి చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంది? మీరు చెప్పుకోవట్లే 6 గ్యారెంటీలు మీరు చెప్పుకోవట్లే. వీళ్ళు రెండు పథకాలే డబ్బాలు కొట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. మరి మేము చెప్పుకోవద్దా? మేము చెప్పుకోవాలి కదా. మరి గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఏంటి? అదే మరి 4 రాష్ట్రాల్లో ఏమొచ్చింది? మరి కాంగ్రెస్ ఎక్కడ పోయింది? 4 రాష్ట్రాల్లో ఎక్కడ పోయింది కాంగ్రెస్? 3 రాష్ట్రాలు నల్గొండ జిల్లానే తెలంగాణ రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా మోడీ గారిని కోరుకుంటున్నారు అనేది క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తా ఉన్నారు. సరే శ్రవణ్ గారు, ఏదైనా కూడా సరే, మనం కొద్దిగా దేశ పాలిటిక్స్కి వెళ్ళాము. బట్ మళ్ళీ మన దానికి వస్తే ఏదైతే పార్టీలకు సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్నారో తిట్ల పురాణము మనం స్టార్టింగ్లోనే విన్నాం. ఎవరేం మాట్లాడారు అనేది ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కింది స్థాయి నాయకుల వరకు కూడా ఇదే అంటే పాలిటిక్స్ అంటే ఇలానే ఉండాలి, ఈ భాషే మాట్లాడాలేమో అన్న స్థాయికి తీసుకొస్తున్నారు పాలిటిక్స్ని. సో మీ విశ్లేషణ ఎలా ఉంది దీనికి సంబంధించి? ఇది ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే గుడ్డు ముందా కోడి ముందా అనే సమాధానం దానికి ఎట్లా వస్తుందో, ప్రస్తుతానికి ఎవరు ముందు మాట్లాడారు, ఎవరి భాష దిగజారింది, ఎవరి భాష ఉన్నతమైందని చెప్పుకోవడానికి అవకాశం లేదు. సో నిన్న సుమన్ గారు చేసినటువంటి ఆ చర్య అయితే కొంచెం నైతికమా అనైతికమా కానీ చట్టపరకంగా అయితే అది చెల్లుబాటు కానివాడి అంశం. మాట్లాడకుండా సమయం పాటించుంటే బాగుంది. సరే సుమన్ గారు ఎందుకన్నారు, పార్టీలో ఇతర వాళ్ళు ఎందుకు అనలేదు, సార్ చెప్పినట్టు అది వాదాన్ని అయితే నేను ముందు తీసుకురాలేదు. ఇకపోతే మరి దీని తర్వాత కూడా దాని ముందు కూడా ఈ చెప్పుల సంఘటనలు, చెప్పుల భాషా ప్రయోగాలు జరిగినాయి. దీనికి ముందు కోమటిరెడ్డి గారు స్వయాన మంత్రి గారు కూడా అది దళిత బంధు రాలేదంటే, రైతు బంధు రాలేదంటేనే చెప్పు తీసుకొని కొట్టండి ఒక మీడియా పర్సన్ కూడా మొదట వాడాడు. సో ఆయన అన్నాడంటే ఆయన బాధ్యతారహితం ఉంటుంది. సో అది వ్యక్తిగత, కానీ ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వ రిప్రజెంట్గా ఉన్నటువంటి మంత్రి కూడా ప్రస్తావన ఎలా వచ్చిందో లేదా ఉద్దేశం ఏముందో సార్ అన్నట్టు ఆ టాపిక్స్ ఏమన్నా కూడా ఆ పదప్రయోగాలు జరగకుండా ఉంటే, ఎందుకంటే వాళ్ళు అన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మాకు రాలేదంటున్నారు. అన్నంత మాత్రాన ఒకవేళ వచ్చినంత మాత్రానో రాకుండానో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ సిద్ధాంతం కానీ ఆ విధానం కానీ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ సార్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వబోతున్నామని ఒక క్లారిటీ ఉండాలి. అట్లాంటి ప్రజలకు రిప్రజెంటివ్గా ఉంటే బాగుండేది. కానీ దిగజారిన రాజకీయాలు, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు ముందు అనేది కాకుండా ఈ విధానం రావడం చూస్తే చివరికి ఎంత బాధపడాల్సిన అవసరం అంటే, ఇది నా భాష ఇంతే అంటే తెలంగాణ భాష ఇంత ఘోరంగా ఉందని ఇతరులు అనుకునే స్థాయికి వీళ్ళు ట్రేడ్ మార్క్ చేస్తున్నారు. అది మాత్రం హర్షణీయమైనది కాదు. ఖచ్చితంగా అది మా భాష కాదు, మా జాతి భాష కాదు, ఖచ్చితంగా వ్యక్తిగత భాషగానే చూడాలి. ఇంకొకసారి ఇది మా భాష ఇంతే, మా తెలంగాణ భాష ఇంతే అనడానికి వీలు లేకుండా ఎవరైనా సరే అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే భాష ఇంత ఘోరంగా ఉంటుంది ఆ తెలంగాణ భాష అని ఇతరులు నవ్వుకునే స్టేజ్కి వచ్చింది. ఆ స్టేజ్ నుంచి మనం బయటపడాలి. ముఖ్యంగా ఆ భావజాలం నుంచి కూడా బయటపడాలి. మీరు వ్యక్తిగతంగా భావ వ్యక్తీకరణ చేయదలుచుకున్నప్పుడు, మీరు తిట్టదలుచుకున్నాడు మీ వ్యక్తీకరణ మీ యాటిట్యూడ్గా చూడాలి. దాన్ని మా జాతి మొత్తం ఇంట్లో అని చెప్పేసి మా విధానం ఇట్లా అని చెప్పడం అనే ఆలోచన ద్వారా నుంచి బయటికి రావాలి. ముఖ్యంగా అయితే తెలుగు, ఎందుకంటే తెలంగాణ భాష ఇంత బూతులతో ఉంటుందనే అర్థాన్ని వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు. ఆ విధానం రాజకీయ నాయకులు చేస్తున్నారు. సో అది ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడితే ఇంచుమించు మనకు సోషల్ ప్లాట్ఫామ్లో అదే బాగా ట్రెండింగ్లో ఉండేసరికి రేపు భవిష్యత్తు తరాలు ఎవరైనా సెర్చ్ చేసి ఇదే భాష భవిష్య కావచ్చు. గతంలో శాసనాల మీద భాష ఇది ట్రేడ్ మార్క్ మనం ల్యాండ్ అనుకున్నాము. రేపు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ భాష రికార్డ్ అయి ఉంటే రాబోయే తరాలు మాత్రం ఇదే భాష అనుకునే భావదరిద్రం వచ్చే ఏర్పాటు ఉంది. కాబట్టి ఈ విధానం నుంచి బయటపడాలి. ఇకపోతే సార్లు మాట్లాడింది రాజకీయ వాళ్ళ ఎవరు పార్టీ స్టాండ్ ఉన్నాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. సరే అది 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం వేరు, ఈ 5 సంవత్సరాల విషయం ఉంది. ఎవరు పార్టీ డిఫెన్స్ అయితే ప్రజలు మాత్రం విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు తమకు మేలు చేస్తారని ఖచ్చితంగా చూస్తున్నారు. ఆ విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మొదటి నుంచి నేను చెప్తున్నాను, కేసీఆర్ని కూడా క్షమించలేదు తెలంగాణ సమాజం. తెలంగాణ ఓటింగ్ సైరల్ వేరే ఉంటుంది, తెలంగాణ ఆలోచన సరళి వేరే ఉంటుంది, ఓటింగ్ సరళి. దేశమంతా కూడా ఒక పార్టీని గెలిపిస్తే మన రాష్ట్రం మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విభిన్నంగా గెలిపించారు. ఖచ్చితంగా ఈ 6 పథకాల విషయంలో ఏం జరుగుతుంది, అమలులో గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం. ప్రజల నుంచి ప్రజల కోరికని కనెక్టివిటీ ఎప్పుడైతే మిస్ అవుతావో కేసీఆర్ ఓడిపోయింది కూడా అదే కారణం. ఎన్ని చేసినా కూడా ప్రజల ఆలోచన సరళికి నెగిటివ్ కూడా కనెక్టివిటీ లేనప్పుడు కేసీఆర్ ప్రజలకు దూరం అయ్యాడు. సేమ్ ఇప్పుడు అదే తప్పుగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రజల కనెక్టివిటీ విషయం వదిలేసి మనం ప్రెస్ మీట్లలో గట్టిగా వరులుతున్నామో లేదా ఇంకేదో ఏదో చేస్తేనేమో మన అధిష్టానం గుర్తిస్తుంది, మన పదవి స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఏదో అలజడిగా ఏదన్నా క్రియేషన్ అవుతే ఇక్కడ ప్రభుత్వం కూలిపోకుండా ఈ రేవంత్ రెడ్డి గారు అయితేనే ఉంచగలుగుతారన్న ఆ సందేశాన్ని మరి
అధిష్టానానికి పంపిస్తున్నాడా, ఎందుకు ఘర్షణ వాతావరణం క్రియేట్ అవుతుంది, పదప్రయోగాలు కూడా చాలా హార్ష్గా ఉండడం. ఎందుకంటే చాలా రేవంత్ రెడ్డి లాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి పదవి రావడం అనేది కొంచెం కలగన్నా కూడా రానటువంటి సిచ్యువేషన్ వాస్తవ పరిస్థితులు. ఆయన తక్కువ చేయడం కాదు, కానీ కాంగ్రెస్లో చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి రావడమే కష్టం. అలాంటి వచ్చిన పదవిని కాపాడుకోవాలంటే హుందాగా ప్రవర్తించాలి ఆయన. ఇప్పుడు కేసీఆర్ గారు తప్పు చేశాడు, ఆ భాష మాట్లాడాడు. ఆయన మొదటి నుంచి ఆయన యాటిట్యూడ్స్, మొదటి భాషా సరళి కేసీఆర్ మొదటి నుంచి చూసిన వాళ్ళు ఆ విధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి లేదు కదా, కొత్తగా తెచ్చుకొని ఆయన భాషను అలవర్చుకొని కావాలని తిట్టుకోవడం అనేది నిజంగా అది హేతుబద్ధం కాదు. వాస్తవానికి ఆయన చేసిన తప్పు నువ్వు చేయకుంటుంటే నువ్వు మెచ్యూరిటీగా కనపడతావు, ప్రజలు నిన్ను విశ్వసిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. ఆయన ఒక పాదం తిట్టాడు, నీకు అంతకన్నా ఈ ఘోరమైన పదం నేను తిడతాను, 1కి 4 సార్లు అంటాను, నువ్వు అనలేదా అని అన్న వాళ్ళని మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా సుమన్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడం. ఈ కేసులు ఇవన్నీ కూడా చూస్తున్న ప్రజలు ఏమంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు, మనం బాగుపరిచేట ఎవరు వస్తారు అని ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ఒక విశ్వసనీయ నాయకుడు వస్తే వీళ్ళకు ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రజల నుంచి దూరం కాకుండా ఉండాలని నా ఉద్దేశం. రాములు గారు, ఒకప్పుడు సినిమాల్లో లేకపోతే సీరియల్స్లోనో తెలంగాణ